సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం బద్వేల్ నియోజకవర్గంలోని పోర్మమిల దగ్గర చెన్నారం గ్రామంలో ఉన్నాము. గత నెల దస్తగిరమ్మ మర్డర్ మరొక ముందే మరో ఘటన కూడా బద్వేల్ నియోజకవర్గంలో జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని గురించి కొద్దిగా వివరించుకుందాం. కడప జిల్లా రాజుపాలెం మండలం కొరపాడు గ్రామానికి చెందినటువంటి ముస్లిం మహిళ అతి దారుణంగా చంపబడింది. ముఖం కనపరాకుండా రాళ్లతో కొట్టి చంపారు. అసలు ఎవరు ఆ దుండగులు ఎవరు అనేది ఇంతవరకు తెలియరాలేదు. అతి కిరాతకంగా చంపబడిన ఆ మహిళ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బంధువులు అయితే 2-3 వచ్చారు కానీ వాళ్ళు కూడా ఐడెంటిఫికేషన్ చేయలేకపోతున్నారు. అతి దారుణంగా ఆ మొఖాలతో కొట్టి చంపడం జరిగింది. ఉదయం 10 గంటలకు జరిగిన ఈ ఘటన హుటాహుటిన మైదుకూరు డిఎస్పీ గారు కూడా వచ్చారు. ఇక్కడికి వచ్చి బ్యాగును కూడా తీసుకొచ్చి సెర్చ్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఇంకా ఆ నిందితులు ఎవరు అనేది ఇంకా ట్రేస్ చేయలేకపోతున్నారు. చనిపోయిన ఆ మహిళ వాళ్ళ తల్లి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏమవుతుంది మీకు? కూతురే సార్. కూతురు. అసలు ఏం జరిగింది? ఏమో సార్, నేను 1 గంటకు నాతో మాట్లాడాను సార్ టౌన్ లో మాట్లాడి ఏం అయినా అంటే ఎవరన్నా అంటే చెక్క డిపో కానీ చెప్పాను సార్. చెప్పిన తర్వాత మీ అల్లుండి గుడ్డలు ఉన్నాయి, బట్టలు బ్యాగ్ ఉంది, తీసుకుని సాయంత్రం పోయేటప్పుడు తీసుకొని సర్లేమ్మా తీసుకొచ్చి డిపో కాడి అని చెప్పాను సార్. డిపో కాడి ఇచ్చింది. రాత్రి నేను 10 గంటకి ఇంటికి పోయినా సార్. ఆ పాప పోతా ఏమన్నా అంటే నేను మైదుకూరు పోయి నాసిరు నా భర్త వేరే వాళ్ళు 4,000 లెక్క అయితే ఉన్నారు, ఇప్పించుకోవచ్చా అని చెప్పింది సార్. సర్లేమ్మా పోయినమ్మా అని నేను పిలుచుకొని మళ్ళీ పనికాడ పోయింది సార్. పనికాడ పోయిన తర్వాత 6 వరకు మళ్ళీ వచ్చి పోయేటప్పుడు పాప చిన్న పాప గుళ్ళలేసాను నెత్తిలో 1,000 రూపాయలు ఖర్చు ఇచ్చా, నువ్వు 5 గల ఉండు టౌన్ లో ఊరు 5 కావాలంటే 6 వరకు ఉంటాను. 4 నుంచి ఫోన్ చేస్తాను సార్. చేస్తుంటే నేను మైతుకులు ఉండా గంటకు వచ్చా, 1 గంట పడతా 2 గంట పడతా అని చెప్పింది సార్. 6కు తీసుకెళ్ళి స్విచ్ ఆఫ్ అయింది సార్. అది 6 రూపాయలకి ఇచ్చాము సార్. ఆయన భర్త నా సిటీ సార్. ఆయన తిరుపతి ఆయన జైల్లో ఉన్నాడా? ఎంతమంది ఆమె పిల్లలు? 1 సార్. 1. ఆమె సొంత ఊరు మా కొరపాడే సార్. కొరపాడు అంటే ఎక్కడ? పొద్దుటూరు తాలూకా 8 కిలోమీటర్లు సార్. కనీసం చంపిన వాళ్ళు ఎవరన్నా తెలుసా మీకు? ఎట్లా తెలుసా సార్, మేము ఇప్పుడు పని కాంచి ఇటు వచ్చినాము. విషయమే జరిగింది తెలియదు, వాళ్ళు న్యూస్ ఇచ్చినాక మేము వచ్చినాము. ఈ రోజు కాసినాయన్పేట పిఎస్ లిమిట్స్ లో ఒక అన్నోన్ ఫీమేల్ డెడ్ బాడీ, క్లియర్లీ మర్డర్, ఫేస్ మ్యాచ్ చేసి ఉండటం అన్నది గమనించి పోలీస్ వర్క్ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇమీడియట్ గా స్పాట్ కి రష్ అయ్యి మా వాళ్ళు సీన్ ప్రిజర్వేషన్ చేయడం, అదేవిధంగా డెడ్ బాడీని కవరప్ చేయడం జరిగింది. సో మాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పటి వరకు అయితే ద లేడీ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఫీమేల్, ఏజ్డ్ అరౌండ్ 30-35 మధ్యలో, అండ్ షీఈస్ బిలాంగింగ్ టు కాదర్పల్లి విలేజ్ ఆఫ్ చాపాడు మండలం. అండ్ ఆల్సో ఇది ప్రైమా ఫేసి దిస్ ఈజ్ నాట్ మర్డర్, దిస్ ఈజ్ జస్ట్ అ మర్డర్, దిస్ ఇస్ నాట్ మర్డర్. ఎందుకంటే వీఆర్ కమింగ్ టు నో ఆఫ్ ది డీటెయిల్స్ దట్ ద లేడీ ఈజ్ ఆల్సో ఇన్ కాంటాక్ట్ విత్ ద పర్సన్. ఆ పర్సన్ తో కాంటాక్ట్ లో ఉండి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. అండ్ ఆ పర్సన్ కూడా ఎబ్స్కాండింగ్ ఉన్నాడు. అతని నేమ్ వీఆర్ నాట్ రివీలింగ్ బికాస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ గోయింగ్ అండ్ హీఈస్ యెట్ టు బి కాట్, కాబట్టి పేరు అనేది బయటకు చెప్పట్లేదు. అండ్ యాజ్ ఆఫ్ నౌ థింగ్ ఏంటంటే అతనికి కూడా ఇదే విధమైన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రీవియస్లీ కూడా సిమిలర్లీ ఒక అబ్బాయిని సొడమీ కేసు ఒకటి అతని మీద ఉంది. సిమిలర్ మోడస్ ఆపరండి, ఏదైతే తల మీద బండరాయితో మోదీ చంపడం అనే మోడస్ ఆపరండి ద్వారా అతన్ని కూడా చంపడం జరిగింది. సో there is a criminal history for the person, and prima facie it is established that that person and this lady somehow known to each other closely. And also ఈ లేడీ ఇంటి బయటకు వెళ్ళినప్పుడు అది ఎవరికైతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదైనా నాలెడ్జ్ ఉందో వాళ్ళ ద్వారా మాకు ఈ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. కేసు విల్ బి ఇన్వెస్టిగేటెడ్ ఫెయిర్లీ. ఎక్కువ మంది ఒకళ్ళైతే డెఫినెట్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నది మాకు తెలుస్తుంది. ఇంకా ఎక్కువ మంది ఉన్నారా లేదా అన్నది ఒక పర్సన్ మనకు దొరికినప్పుడు we will establish.